నేడు మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 గాను అధికారులు 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరగనున్న ఉప ఎన్నికలను ఇరు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉన్నా కూడా క్రాస్ ఓటింగ్పై అందరిలోనూ టెన్షన్ పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రహీం లైవ్ లో అందిస్తారు. రహీం, ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అంటే మనం అందువలన ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రావడం జరిగింది. మనం పోలింగ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు అధికారులు. అంతేకాకుండా 100 మీటర్ల వరకు ఈ యొక్క 144 సెక్షన్ అమల్లో ఏదైతే కలెక్టర్ కావచ్చు అలాగే ఎస్పీ అన్నారు. మనం చూసినట్లయితే ఉమ్మడి మామనాడు జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 10 పోలింగ్ కేంద్రాలకు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ, 2 ఎంపీలు ఈ యొక్క ఓట్లను అయితే వినియోగించుకున్నారు. అయితే మనము ముఖ్యంగా చూసినట్లయితే గత 2-3 రోజుల నుంచి ఏదైతే బీఆర్ఎస్ ఉందో అలాగే కాంగ్రెస్ వాళ్ళు గోవాను అలాగే గోవాకు వాళ్ళని వాళ్ళను బీఆర్ఎస్ 850 మంది ఎంపీటీసీలు అలాగే కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు ఎటు అంటే కాంగ్రెస్ వైపు చూడకుండా ఉండడానికే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందువలన ఎక్కువగా ఉన్నారు. అదే కాంగ్రెస్ 350 మంది కాంగ్రెస్ ఎంపీటీసీలు అలాగే సర్పంచ్ కౌన్సిలర్లు ఉన్నారు. మిగతా వారి దానికి వస్తే 50 మంది ఉన్నారు. అయితే వీళ్ళు మొత్తం గ్రూప్ ప్రాజెక్ట్ చేయాలిగా గోవాకు వెళ్ళి గత 3 రోజుల నుంచి చూస్తున్నాము. ముందు కావాల్సిన గోవాలో సెలబ్రేషన్ చేసుకుంటూ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు అలాగే ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉందని. థ్యాంక్ యూ రహీం.